దళితులు అంటరానివారు, ఊరు చివర ఉండేవారు. ఇది ఒకప్పుడు ప్రతి ఊరిలో కనిపించే దృశ్యం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమాని దళితులకు చట్టంలో రిజర్వేషన్లు ఏర్పాటు చేయటం, దళితులంతా చదువులలోనూ ఉద్యోగాలలోనూ రాజకీయాలలోనూ ప్రవేశించడం జరిగింది. మేడిపండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పచూడ పురుగులుండు అన్న చందంగా రాజ్యాంగంలో చూపించిన విధంగా దళితులు లేరు. రిజర్వేషన్ల వల్ల ఎమ్మెల్యేలుగా గెలిచిన వారి నియోజకవర్గాలలో పరిస్థితిపై నెంబర్ 1 న్యూస్ ఫోకస్ పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా దళిత ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు తన బృందాలను పంపింది. అందులో మొట్టమొదటి నియోజకవర్గం తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గానికి నెంబర్ 1 న్యూస్ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించగా నమ్మలేని నిజాలు బయటకొచ్చాయి. 2024లో జరిగిన ఎన్నికల్లో సత్యవేడు ఎస్సీ నియోజకవర్గం నుంచి కోనేటి ఆదిమూలం టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన 6 నెలలకే ఒక మహిళా వివాదంలో ఆయన ఇరుక్కున్నారు. ఎస్సీ ఎమ్మెల్యేగా ఉండటం సహించలేని కొంతమంది అగ్రవర్ణాల వారు ఆ మహిళతో తప్పుడు ఆరోపణలు చేయించి టీడీపీ నుంచి ఆయన సస్పెండ్ అయ్యేలా చేశారు. ఎమ్మెల్యే సస్పెండ్ అయ్యారు కాబట్టి టీడీపీని గెలిపించిన సత్యవేడు నియోజకవర్గ బాధ్యతలను చూసుకునేందుకు అసలు ఆ నియోజకవర్గంతో సంబంధం లేని తిరుపతిలో నివాసం ఉండే శంకర్ రెడ్డి అనే కాంట్రాక్టర్ను నియోజకవర్గ కోఆర్డినేటర్గా పార్టీ నియమించింది. గతంలో అనేక మైనింగ్ అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలున్న శంకర్ రెడ్డి ఇప్పుడు సత్యవేడులో షాడో ఎమ్మెల్యేగా పెత్తనం చేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే కోనేటి ఆదిమూలంపై ఆరోపణలు చేసిన ఆ మహిళ తాను చేసింది తప్పుడు ఆరోపణలని, కొంతమంది ప్రోద్బలంతో అలా చేశానని హైకోర్టులో పిటిషన్ వేయగా హైకోర్టు విచారణ జరిపి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను నిర్దోషిగా ప్రకటించింది. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ తన ఎమ్మెల్యేపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయలేదు. శంకర్ రెడ్డి పెత్తనాన్ని ఆపలేదు. అంతా మా ఇష్టం, ఎడాపెడా ఏమి చేసినా అడిగేది ఎవడ్రా మా ఇష్టం అన్నట్లుగా స్మగ్లింగ్, ఈడీ కేసులలో నిందితులుగా ఉన్న శంకర్ రెడ్డి అనుచరులు సత్యవేడు నియోజకవర్గాన్ని తమ అడ్డాగా చేసుకుని అందిన కాడికి దోచుకు తింటున్నారు. పైగా అయ్యవారికి అధికారికంగా గన్మెన్లను, మంది మార్బలాన్ని పార్టీ ఏర్పాటు చేసింది. అంతేనా, నియోజకవర్గంలోని అధికార యంత్రాంగమంతా జీ హుజూర్ అంటూ శంకర్ రెడ్డి చుట్టూ తిరుగుతుంది. ఆయన ఆదేశాలను మాత్రమే అమలు చేస్తుంది. ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఉత్సవ విగ్రహంగా మారారని టీడీపీ కార్యకర్తలు, ద్వితీయ తృతీయ శ్రేణుల నాయకులు అంటున్నారు. కోనేటి ఆదిమూలంకు అన్యాయం జరిగిందని, సొంత పార్టీ వారే కుట్ర చేసి ఆయనను అనగద్రొక్కుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఎక్కడి నుంచో వచ్చి సత్యవేడులో పెత్తనం చేస్తుంటే చూస్తూ ఉండాల్సిన అగత్యం ఏర్పడిందని వారు వాపోతున్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను సంప్రదించేందుకు నెంబర్ 1 న్యూస్ బృందం ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. ఇదే విధంగా పార్టీ శంకర్ రెడ్డి లాంటి వారిని ప్రోత్సహిస్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీ కోల్పోయే మొట్టమొదటి సీటు సత్యవేడు అవుతుందని టీడీపీనే నమ్ముకున్న అసలైన కార్యకర్తలు, నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైనా టీడీపీ అధిష్టానం నియోజకవర్గంపై దృష్టి పెట్టి ఎమ్మెల్యేపై సస్పెన్షన్ ఎత్తివేస్తుందా, అగ్రవర్ణాల పెత్తనానికి దోపిడీకి వత్తాసు పలుకుతుందా అనేది వేచి చూడాల్సిందే.